హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? మోర్ దాన్ 250 ఇయర్స్ హిస్టరీ ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అయితే బెంగళూరు సిటీలో ఉంటది. ప్యాలెస్ ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ స్కానర్ ద్వారా పే చేయాల్సి ఉంటది. ఎవరికైనా పేమెంట్ చేయడం తెలియకపోతే ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. పేమెంట్ ప్రాసెస్ లో ముందుగా నేషనాలిటీ, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటది. కేవలం 3 స్టెప్స్ ప్రాసెస్ ఇది. ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్ గా ఉండేది. టిప్పు సుల్తాన్ మరణాంతరం బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ ను ఒక సచివాలయంగా వాడుకున్నారు. ఈ ప్యాలెస్ ని టిప్పు సుల్తాన్ గారు సమ్మర్ రెసిడెన్స్ గా వాడేవారట. ఇస్లామిక్ శైలిలో ఉన్నటువంటి ఈ టిప్పు సుల్తాన్ మ్యూజియం కళాఖండాలు మరియు అతని విజయాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియం లోపల టిప్పు సుల్తాన్ రాజు గారు వాడినటువంటి కత్తులు మరియు వారి సైన్యం ఉపయోగించినటువంటి ఖడ్గాలు అక్కడైతే ప్రదర్శనలో పెట్టారు. బంగారు మరియు వెండితో అందంగా అలంకరించబడిన బట్టలు మరియు వారి కిరీటం ఆయన లైఫ్ స్టైల్ అయితే చూపిస్తున్నాయి. మ్యూజియం లోపలికైతే ఎట్టి పరిస్థితుల్లో కెమెరాని అలో చేయరు. ప్లస్ 250 ఇయర్స్ ఓల్డ్ అయిపోవడంతో గోడలన్నీ శిథిలావస్థకైతే వచ్చేసాయి. వీటిని రిపేర్ చేసి ఎవరూ టచ్ చేయకుండా బ్యారికేడ్స్ అయితే అమర్చారు. ఈ ప్యాలెస్ స్పెషాలిటీ ఏంటంటే ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనబడటం. ప్యాలెస్ కన్స్ట్రక్షన్ లో మేజర్ గా వుడ్ అయితే ఎక్కువగా యూజ్ చేశారు. వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ పిల్లర్స్ అన్ని వుడ్ తో చేసినటువంటివే. ఈ ప్యాలెస్ ని పైనుంచి చూస్తే చూడడానికి వ్యూ అయితే ఇలాగుంది. కంప్లీట్ గా పిల్లర్స్ కనిపిస్తూ ఒక ఓల్డ్ యాంటిక్ కన్స్ట్రక్షన్ అయితే మనం చెప్పవచ్చు. ప్యాలెస్ ని విజిట్ చేస్తున్న సమయంలో మనకైతే ఇక్కడ ఎక్కువగా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన టూరిస్టులే మనకి ఎక్కువగా కనిపించారు. కాదు, వాళ్ళు మన కంట్రీ పైన అయితే చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు. ప్యాలెస్ ని మనము రిపబ్లిక్ డే రోజు విజిట్ చేశాము. చూడండి, ఆయన షర్ట్ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తోంది కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే ఆయన ఇంగ్లాండ్ అని చాలా పొలైట్ గా చెప్పాడు. అంతేకాదు ఆయనకి ఇండియాలో సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం అని కూడా, క్రికెటర్ అని బాగా నచ్చాడని ఆయన చెప్పాడు. ఇంతమంది విజిటర్స్ ఉన్నారు కదా, మన ఇండియన్స్ మాత్రం ఒక్కరు కూడా ఫ్లాగ్ అయితే వేసుకొని రాలేదు. ఇక్కడ వచ్చినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళందరూ తమ టీ షర్ట్స్ మీద ఇండియన్ ఫ్లాగ్ తో వచ్చారు. ఈ ఫారినర్స్ అయినా మన ఇండియాని వాళ్ళు ఎంతగా లవ్ చేస్తున్నారు. మన ఇండియన్స్ మాత్రము పక్క కంట్రీలను ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా ఈ ప్యాలెస్ గురించి చెప్పాలంటే ఇది ఒక చిన్న ప్యాలెసే, కాకపోతే ఒక సిటీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ఈ యొక్క ప్యాలెస్ ని అయితే విజిట్ చేయండి. మీరు ఈ ప్యాలెస్ ని విజిట్ చేసినట్లయితే దగ్గరలోనే బెంగళూరు ఫోర్ట్ అని ఒక ప్లేస్ కూడా ఉంది. చాలా దగ్గరగానే ఉంటది ఈ యొక్క ప్యాలెస్ కి అయితే. ఆ ప్లేస్ ని అయితే మిస్ చేయకండి. నెక్స్ట్ నేను ఆ ప్లేస్ ని చూపించబోతున్నాను. వీడియోలో చూస్తున్నదే బెంగళూరు ఫోర్ట్. ఇది ఈ ఫోర్ట్ వెళ్ళి విజిట్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ అయితే వాళ్ళు తీసుకోరు. ఇది ఫ్రీ ఎంట్రీయే. ఈ బెంగళూరు ఫోర్ట్ ని 1537లో విజయనగర సామ్రాజ్య రాజు కెంపేగౌడ నిర్మించాడట. 1790 సంవత్సరంలో జరిగిన 3వ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఈ కోటను జైలుగా ఉపయోగించారట. ఫస్ట్ ఈ కోటని కెంపేగౌడ మట్టితో నిర్మించాడట. తరువాత 1760వ సంవత్సరంలో హైదర్ అలీ మట్టి రాళ్ల నుంచి రాతి బండలతో నిర్మించారట. 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ ఈ యొక్క కోటని కంప్లీట్ గా డెవలప్ చేశారట. కోట లోపల మొత్తము ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద ఆర్చుల్లాగా ఉన్నటువంటి ఎంట్రీలు అయితే 4 అయితే ఉన్నాయి. ఈ యొక్క కోట యొక్క గోడలు అయితే కంప్లీట్ గా 70 అడుగుల ఎత్తు అయితే ఉన్నాయి. కంప్లీట్ గా రాళ్లతోనే నిర్మించారు వీటిని. కోట మొత్తానికి డిఫరెంట్ గా అయితే ఉన్నది. 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మట్టితో కట్టినటువంటి ఇల్లు మాత్రమే. బెంగళూరు ఫోర్ట్ మరియు టిప్పు సుల్తాన్ ప్యాలెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ గరుడ వ్లాగ్ 7.